చెప్పులు తొడుక్కునేలోపు అబద్దం సముద్రాలు దాటి వస్తుందని అంటారు. జగన్ విషయంలో ప్రచారమవుతున్న అబద్దాలను చూస్తుంటే ఈ మాటే అనాలనిపిస్తోంది. జగన్ బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తాడని అంటున్నారు. అందుకని గత 113 రోజులుగా జైల్లో పెట్టారు. కానీ అసలు సాక్షులను ప్రభావితం చేస్తుంది ఎవరు? సాక్షులను ప్రభావితం చేస్తున్న వారిని నిజంగా జైల్లో పెట్టవలసి వస్తే లోపల ఉండవలసింది ఎవరు? అబద్దాలు రాయించేవారు, వాళ్లకు తెలిసిన విషయాలను వక్రీకరించి ఏవేవో ఊహించి రాయించేవారు, లేదా అలాంటి రాతలను రాయించిన తర్వాత వాటి మీద స్టేట్మెంట్స్ ఇచ్చేవారు. పోయిన సంవత్సరం ఆగస్టు నెల నుంచి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఆ టైం నుంచి అంటే ఇన్వెస్టిగేషన్ మొదలైనప్పటి నుంచి 10 నెలల పాటు జగన్ బయటే ఉన్నాడు. ఆ 10 నెలల్లో ఆయన ఫలానా మనిషిని పిలిచి మాట్లాడాడని గాని, ఫలానా మనిషికి ఫోన్ చేశాడని గాని వీళ్ల దగ్గర ప్రూఫ్ ఏమైనా ఉందా? 2000 ఫోన్లను ట్యాప్ చేసినా మీకు తెలియకుండా ఆ పని సాధ్యమా? అయినా పొద్దున 9 నుంచి రాత్రి 11 వరకు ప్రజల మధ్యలో ఉండే మనిషికి సాక్షులను ప్రభావితం చేయగల సమయం, వీలు, మైండ్ సెట్ ఉంటాయా? ఆలోచించండి. ఒక మనిషి రోజంతా 14-15 గంటలు అందరితో ఓపికతో ప్రేమగా మాట్లాడి మిగిలిన టైంలో ఇతరులను బెదిరిస్తూ, అతిలిస్తూ, దౌర్జన్యం చేస్తూ ఉండగలడా? ఇంత విరుద్ధంగా ప్రవర్తించగలరా ఎవరైనా? అసాధ్యం. జగన్ సాక్షులను ప్రభావితం చేస్తాడు అంటున్న వాళ్లు అబద్దాల కోర్లు అనే కదా అర్థం. ఇంకా చెప్పాలంటే పక్షపాతంతో కక్షపూరితంగా ఎలా ఇరికించాలా అన్న ఆలోచనలతో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారనే కదా అర్థం. 2 పత్రికలు, 3 ఛానళ్లు ఎలాగూ చేతునిస్తున్నాయని, ఎల్లో మీడియా వెంట ఉందని పరితెగించి జనం గమనిస్తున్నారన్న సంకోచం లేకుండా, సమాధానం చెప్పవలసిన దేవుడికి బెరగకుండా వ్యక్తుల హక్కులను కాలరాస్తున్న వీళ్లు ప్రజా రక్షకులు కాదు, ప్రజా భక్షకులు. నేను అడుగుతున్నాను, అసలు సాక్షులను ప్రభావితం చేస్తున్న వాళ్లెవరన్నది బయటపడాలి ముందు. ఆ నిజం బయటపడి తీరాల్సిందే. 3 తరాలుగా మా కుటుంబంలో వ్యక్తిగా ఉన్న సాయిరెడ్డిని సైతం జగన్ కు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వమని, లేదంటే అరెస్ట్ చేస్తామని, కేసులు పెడతామని బెదిరించింది ఎవరు? మా దగ్గర పెట్టుబడి పెట్టిన వారిని కేసుల పేరుతో వేధించింది ఎవరు? సాక్షులను ప్రభావితం చేస్తారని జైల్లో పెట్టవలసి వస్తే జైల్లో ఉండవలసింది ఎవరు? వ్యాపార రంగంలో మన రాష్ట్రాన్ని అంతర్జాతీయ చిత్రపటంపై పెట్టిన మ్యాట్రిక్స్ ప్రసాద్ గారిని కేవలం జగన్ ను అరెస్ట్ చేయడానికని అరెస్ట్ చేశామన్న మాట వాస్తవం కాదా? నాకు బాగా గుర్తున్నాయి ప్రసాద్ గారి భార్య ఆశా నాతో చెప్పిన మాటలు. ప్రసాద్ ను అరెస్ట్ చేయకముందు వాళ్లు ప్రసాద్ తో జగన్ కు వ్యతిరేకంగా చెప్తే మిమ్మల్ని అరెస్ట్ చేయము అన్నారు. ఈ మాటలను బట్టి ఏం అర్థం చేసుకోవాలి? వీళ్లు నిర్దోషులను దోషులుగా మారుస్తారు, దోషులను సాక్షులుగా మార్చేస్తారు అనేగా. ఇది ప్రభావితం అంటే. సాక్షులను భయపెట్టి బెదిరించి 161, 164 కింద స్టేట్మెంట్లకు ఒత్తిడి తీసుకుని రావడమే ప్రభావితం అంటే. ఇక్కడ చిత్రం ఏంటంటే, ప్రభావితం చేయదగ్గ పదవి, అధికారం ఉన్నవారు, ప్రభావితం చేస్తున్నవారు బయట ఉన్నారు. వారి వేధింపులు భరిస్తూ కష్టాలు, నష్టాలు పడుతూ అయినా సరే అవన్నీ లెక్క చేయకుండా, ఎండనక వాననక క్షణం తీరిక లేకుండా ప్రజలతో మమేకమైన వ్యక్తి, మాట కోసం నిలబడ్డ ఆ వ్యక్తి లోపల ఉన్నాడు. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు ఏ అధికారికి, ఏ మంత్రికి ఫోన్ చేయడం కానీ, కలవడం కానీ చేయని జగన్, ఏ రోజు సెక్రటేరియట్ లో కాలు కూడా పెట్టని జగన్, బెంగళూరులో కుటుంబం, పిల్లలతో నివాసమున్న జగన్ 10 నెలల ఇన్వెస్టిగేషన్ తర్వాత కొత్తగా సాక్షులను ప్రభావితం చేస్తాడట. అందుకే ఎలక్షన్స్ కు 15 రోజుల ముందు న్యాయస్థానంలో హాజరు కావాల్సిన 1 రోజు ముందు హఠాత్తుగా జ్ఞానోదయమై అరెస్ట్ చేశారట. పిల్లలు కూడా విని నవ్విపోయే ఇలాంటి కథలను ఇంకా ఎంతకాలం చెప్తారు? దేవుడు, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. వారు తెలివిలేని వారు కాదు. వారు ఇచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకుని వారినే మోసం చేయాలనుకోవడం మూర్ఖత్వం. ఈ మొత్తం నాటకానికి కర్తలు ఎవరో, ఎవరు ఎవరిని అడిగిస్తున్నారో,
ఎవరు ఎవరిని ప్రభావితం చేస్తున్నారో, ఎవరు జైలులో ఉండాలో, ఎవరు బయట ఉండాలో అంతా ప్రతిదీ ప్రజలకు తెలుసు. అందుకే ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి బుద్ధి చెప్తున్నారు. తమ ఓటు హక్కుతో జగన్ కు బాస్ట్గా నిలుస్తున్నారు. ఇది కూడా ఆ కర్తలకు తెలుసు. కాని వాళ్లు కళ్లు మూసుకుని పాలు తాగే పిల్లులు. చెవులుండి వినలేనివారు, కళ్లుండి చూడలేనివారు. వైఎస్ భారతి.